24 కింగ్. ఈరోజు ఏంటంటే మన ఆర్బిఎస్ గేమర్ బ్రో తోటి అయితే ఒక 2v2 ర్యాండమ్ ప్లేయర్స్ తోటి ఆడుతున్నాం, బోర్ కొడుతుందని. అయితే ఎవడో వాడు ర్యాండమ్ ప్లేయర్ ఇద్దరు ఉన్నారు, టైం పాస్ అట్లా గేమ్ ప్లే కోసం అయితే ఆడుతున్నాం. ఇక వాళ్ళు ఎడ్డ కొడతారు, ఫస్ట్ రౌండ్ ఏమైనా కత్త చూద్దామా. ఇంకా హిందీ వాళ్ళే కాబట్టి కొంచెం చూసుకుని ఆడాలి, బాగా వన్ టాప్ లో ఆడతారు. మనం ఒక్కనే డౌట్ అయితే ఒక సింపుల్ గా ఈజీ అయిపోతుంది. ఈడే పడిడు, అరే రాను కూడా రాలేదు, ఎట్లా కొట్టిండు, ఎవరు అసలు కొట్టింది, అరే అసలు రాను కూడా రాలే, గ్లూ వాళ్ళు వేసిండు. అరే అరే ఎవరు రాలేగా, పక్కా ఏకరాడు, పక్కా ఏకరే. మీరు చూసిలుగా మామ ఎట్లా కొట్టిండు అసలు, నేను రాలే అని సీఏ గ్లూ లేకుండా పోయినా సీరాడు ప్రతిక్షమయ్యాడు. అదే కంటికి కనవాలి, ఎట్లా కొట్టిండ షాటు. ఏమో ఇక ఇంత స్కామ్ జరుగుతాయి ఫ్రీ ఫైర్ మొత్తం. ఏం చేద్దాం, ఎట్లా కొట్టిండో అర్థం అవుతలేదు. మరి మనోడికి ఇట్లా ఏమైనా ప్రాంక్ చేస్తాండ, ఆ బ్రో యూట్యూబరే మన యూట్యూబర్ ప్రాంక్ చేసినా ఎత్తారు, అదే డౌట్ కొడతాను నాకు అప్పటి నుంచి. అయితే మనం ఇక్కడ లేని ఫైర్ ఎందుకు ఎత్తాండ అసలు, ఏదో డౌట్ కొడతాంది, పక్క ఏదో డౌట్ కొడతాను. ఫైర్ చేస్తాడు పక్క, ఆయననే ఏదో తేడా జరుగుతుంది, ఏదో చేస్తాను ఆయన, నాకు అర్థమైందా. ఫస్ట్ అయితే ఇలా నేద్దాం, ఈ మిస్ అయింది మిస్ కావద్దు అట్లా, నిన్న మిస్ మళ్ళా మిస్ అయ్యింది, కరెక్ట్ అయితే లేవు అసలు ఈ మధ్యలో. వాడే ఆడకైతే ఇది డబుల్ షాట్ పడుతూ ఊకే 154 పడుతుంది, కానీ ఒక్క షాట్ మంచిగా పడితే మంచిగా అనిపిస్తుంది. అవు ఎవరు రాయుడు అసలు, ఏదో తేడా కొడతాను నాకు. ఆడు పోయిండు బిల్డింగ్ లకు పోయిండు, ఆడు ఉన్నది ఒక్కడు బిల్డింగ్ లకు పోయిండు, మళ్ళీ వెనకంతలో ఒకటి కొట్టిండు నన్ను. పక్క మన ఏదో తేడా పని చెప్తాను మా, నాకు అర్థమైంది ఎవడో ఏదో వేస్తున్నాడు, ఆర్జిఎఫ్ ప్రోనే వేస్తున్నాడు. నాకుందుకు ఆ బ్రో మీద డౌట్ వస్తుంది, ఆ డౌట్ ని ఇప్పుడు క్లియర్ చేసుకున్నాం. ఎట్లా అంటే ఒకవేళ ఆ బ్రో అంటే ఇప్పుడు ఫ్రెండ్స్ ని కొట్టే అంత సెట్టింగ్ ఒకటి ఉంటది, ఆ సెట్టింగ్ ఇట్లా బ్రో ఆన్ చేసుకుంటే మనం కూడా బ్రోని కొట్టచ్చు. ఇప్పుడు చూద్దామా, ఇప్పుడు ఈ బ్రోని కొడతా, ఇప్పుడు ఈ బ్రోకి డ్యామేజ్ పడ్డదనుకో ఈ బ్రోనే మనం ప్రాంక్ చేసినట్టు. ఇప్పుడు ఇది అయిపోయినాయి, దీని పని అయిపోయినాక ఆ బ్రోని కొడదాం. నాకు అప్పంతా ఆ బ్రోనే డౌట్, చూద్దామా అప్పుడు ఆ బ్రోని కొడితే. అగు పక్కా చెప్పలే, ఇప్పుడు ఆ బ్రోనే కానీ నాకు డ్యామేజ్ వచ్చింది, పక్కా బ్రోనే చెప్పలేదా, నేను తప్పనిసరి చెప్తాను, నాకు డౌట్ వచ్చినా కొద్ది. అయ్యా ఈ బ్రోని వండబెట్టినా ఇక కథ, ఇక బ్రోలో ఉండదు. ఇక నాకు అప్పుడు అర్థం కాలే, ఫస్ట్ షాట్ అయితే ఘోరమా, ఆడే రైలు కూడా లేదో కథ, అట్లా దునికే వరకు వచ్చిన నేను. ఈ బ్రో కథనే ఇదంతా ఇప్పుడు అర్థమైంది నాకు. బ్రోకు నవ్వాడెత్తే ర్యాంక్ వేసిన మే దొరికినా బ్రో. సరే మామ, ఈరోజు కథ వీడియో ఎందుకు అంటే మధ్యలోనే పెడుతున్నా, అంటే మన సపోర్ట్ లేదు కాబట్టి ఇట్లా చిన్నగా పెడితే మెల్లమెల్ల సపోర్ట్ అవుతుందా అని కొంచెమే పెడుతున్నా. ఇట్లా షార్ట్ నచ్చినా నచ్చపోయినా కానీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. బాయ్ బాయ్.